ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం చివరకు వచ్చేసాం. 2-3 రోజుల్లో పూర్తి చేసేపోతున్నాం. ఎవరూ కనిపించకపోతే ఆఫ్లైన్లో అందరూ బిజీగా ఉండి క్లాస్ లేదు, ఆన్లైనే. హరి ఓం. డెబ్బై 80 కూడా అయిపోయింది. 81వ అధ్యాయం. శ్రీకృష్ణుడు సుధాముణ్ణి ఐశ్వర్యంతో అనుగ్రహించడం. చదువుదాం కొన్ని శ్లోకాలు. శ్రీ శుకవువాచ సయిత్తం ద్విజముఖ్యేన సహ సంకథయన్ హరి సర్వభూతమనోభిజ్ఞః స్మయమానవువాచ తం బ్రహ్మణ్యో బ్రాహ్మణం కృష్ణో భగవాన్ ప్రహసన్ ప్రియం ప్రేమ్ణా నిరీక్షణేనైవ ప్రేక్షన్ ఖలు సతాం గతిః. శ్రీభగవానువాచ కిముపాయనమానీతం బ్రహ్మన్మే భవతా గృహాత్ అన్వప్యుపాహృతం భక్తైః ప్రేమ్ణా భూర్యేవ మే భవేత్ భూర్యప్యభక్తోపహృతం నమేతోషాయ కల్పతే. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః ఇత్యుక్తోపి ద్విజస్తస్మై వ్రీడితః పతయే శ్రియః పృదుగ ప్రసృతిం రాజన్ న ప్రాయచ్చద వాంగ్ముఖః. ఏమైంది? కుచేలుడిని సాగనంపాడు.
ఆయన తిరిగి ఇంటికి వచ్చాడు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకు తెలుసు ఎవరి మనసులో ఏముంది, ఎవరికి ఏది అవసరము అని. కుచేలుడైతే ఏం అడగలేకపోయాడు. ఎందుకు? పరమమైన భక్తి కలిగిన శ్రీకృష్ణ భగవానుడిని పరమపదం అడగకుండా లౌకికమైనటువంటి సంపదలు అడగడంలో ఆయనకి లజ్జగా అనిపించింది. అందుకే ఆయన ఏం అడగలేదు, కామ్గా వెళ్ళిపోయాడు. కానీ ఈయన భగవంతుడు కదా, భక్త సులభుడు కదా, కుచేలుడు అనుకుంటూ వెళ్ళాడట, భగవంతుడు నాకు మంచిగా చేశాడు, నేను కానీ మా భార్య అడిగినట్లుగా ఏమైనా బాహ్యమైన సంపదలను కానీ అడిగి ఉంటే ఆయన సంపదలు ఇచ్చేవాడు, నేను ఆ సంపదలను చూసుకుంటూ ఆయన్ని మర్చిపోయి ఉండేవాడినేమో. ఎవరు? కుచేలుడు అనుకున్నాను. అక్కడ కుంతీదేవి కూడా అలాగే అడుగుతుంది కదా, ఆయన బలవంతం చేసి అడుగు 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 అంటే మా జీవితాంతం కష్టాలే అయ్యా. వ్యక్తి ఎవడు సుఖంగా ఉంటాడో లోపల మనసు ఖాళీగా ఉంటే, ఖాళీగా ఎప్పుడు ఉంటుంది? వెనకలో ఉన్న భగవంతుణ్ణి గుర్తుంచుకొని ఉంటాయి. లేకపోతే ఏం చేస్తుంది? ధర్మం, అర్థం, కామాల వైపు వెళ్ళి పరిగెత్తుంది. ధర్మం పుణ్యఫలాలు కోరుకోవడం, పుణ్యలోకాలను కోరుకోవడం. అర్థం సంపద, అధికారాలు, పేరు ప్రతిష్టలను కోరుకోవడం. కామం పుష్టిగా భోగాలు అనుభవించాలి అని కోరుకోవడం. ఈ ధర్మార్థ కామాల వైపు దృష్టి మళ్ళింది అని అంటే ఎన్ని విషయాల గురించి ఆలోచన చేస్తున్నామో అన్ని సంస్కారాలు లోపల తయారవుతుంటాయి. వాసనలు తయారయ్యే కొద్దీ అవి కదిలి కోరికలు ప్రపంచంలో కర్మలు మళ్ళీ కర్మఫలాలుగా ఆదరించి ఈ కర్మ చక్రంలో ఇరుక్కుపోతాడు మనిషి. కానీ ఎవడైతే 4వ పురుషార్థమైన పరమపదాన్ని కావాలని కోరుకుంటున్నాడో, అయితే ఊరికే కోరుకుంటే సరిపోదు, దానికి అర్హతను సంపాదించుకోవాలి. దానికే కర్మ, భక్తి, జ్ఞానాల గురించి చెప్పారు. కర్మ అందరూ చేస్తారు. కర్మ చేసిన ప్రతి ఒక్కడు ఈ మూడింట్లో ఏదో ఒకటి కోరుకుంటాడు, ధర్మార్థ కామాలని. కానీ మోక్షాన్ని కోరుకుంటూ చేసేది కర్మయోగం. భగవాన్ నాకు నువ్వే కావాలి అని నిరంతరం కోరుకుంటూ చేస్తూ ఉండాలి. అలా కోరుకుంటూ చేయడం వలన ఏమవుతుంది? ప్రపంచంలో నుండి అనేకంగా వస్తాయి, సంపదలు వస్తాయి, అధికారాలు వస్తాయి, పేరు ప్రతిష్టలు వస్తాయి. ఏది వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ అశాశ్వతమే కదా. వీటికంటే అధికమైంది, అనంతమైంది, అన్నిటికీ ఆధారమైంది, శాశ్వతమైంది పరమాత్మతత్వం. భగవాన్ అది నువ్వే, నాకు నువ్వే కావాలి అని కోరుకుని కానీ కర్మలు చేస్తూ వస్తే లోపల కోరికల యొక్క ఒత్తిడి తగ్గుతుంది, మనసును నిగ్రహించే శక్తి వస్తుంది, ప్రపంచం అనుకూలం అవుతుంది, తను ఏం చేయాలనుకున్న అవకాశం ఏర్పడుతుంది, తనకి ఎక్కడికి వెళుతూ ఉన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి ఆదరణ లభిస్తుంది. ఇది కూడా అడ్డే. అయితే అప్పుడు ఏమనుకుంటాడు భగవంతుడు? మళ్ళీ కోరుకోవాలి, భగవంతుడా ఈ నామరూపాలలో నేను ఇరుక్కుపోకుండా ఉండేటట్లుగా నా మనసును నీ దగ్గరికి లాక్కు, నీ పాదపద్మాల యంద, అవునా, లేదా నీ నామరూపం యంద, లేదా
నీ గుణగణాల యంద నా మనసు నిమగ్నమయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు. అప్పుడు భగవంతుడి యొక్క చరిత్ర, ఆయన లీలలు, ఆయన గుణగణాలని అన్వేషించాలి. సత్కర్మ ఆచరిస్తే ప్రపంచం అనుకూలం అవుతుంది, కానీ ప్రపంచాన్ని గురించి ఆలోచన చేస్తే పరమాత్మ దూరం అయిపోతాడు. పరమాత్మ కావాలి అని అనుకుంటే ఇప్పుడు సాకార సగుణ ఉపాసన ఉండాలి. నాకు దైవమే ఇష్టం, ఆయన గుణగణాలు ఇష్టం, ఆయన లీలలు ఇష్టం. దృష్టి అటు తిరిగి ఆయన రూపాన్ని ఇష్టపడుతూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన గుణాలను పెంపొందింపజేసుకోవడం ఎక్కడైతే జరుగుతుందో సాకార సగుణ ఉపాసన, మనలో దైవీ గుణాలు పెరిగే కొద్దీ ప్రపంచం యొక్క అశాశ్వతత్వం గుర్తొస్తుంది. ప్రపంచం యొక్క అశాశ్వతత్వమే కాదు, ప్రపంచాన్ని ఎక్కడ దేన్ని ఇష్టపడ్డా అది మనల్ని కట్టిపడేస్తుంది. దేన్ని ద్వేషించినా అది మన లోపలికి వెళ్ళి సాధించిన సద్గుణ సంపదనని, భక్తి ప్రపత్తులని హరించేస్తుంది. ఈ రెండు గుర్తించడం జరుగుతుంది. దాన్ని రాగద్వేష స్వభావాన్ని గుర్తించి దాని నుండి బయటపడతాం. వేడుకోవడమే అయితే అనిపిస్తుంది, ఏమండి ప్రపంచంలో నేను ఏం కోరుకోకపోతే ఎందుకు బతకాలి? కోరుకో, శాశ్వతమైంది, అనంతమైంది, సుఖస్వరూపమైనది, దీని గురించి అన్వేషించు అని ఇప్పుడు వేదాంత జ్ఞానం దగ్గరికి వచ్చేది. వేదాంత జ్ఞానం ఇష్టమయ్యేది. బలవంతంగా అధ్యయనం చేయడము, బలవంతంగా బోధన చేయడం కాదు. లోపల నుంచి ఉత్సాహం పొంగి పొర్లుతున్నప్పుడు సాకార సగుణ ఉపాసన నుండి నిరాకార సగుణ ఉపాసనలోకి వెళుతుంది. గుణాలు ఉండాలి, గుణాలు జారిపోకూడదు. నిరాకార సగుణం అంటే సాత్విక గుణాలు, దైవీ గుణాలు ఉండాలి, కానీ నిరాకారం అర్థం కావాలి. భగవంతుడి యొక్క శాశ్వతత్వం ఎక్కడైతే అర్థమవుతుందో అప్పుడు తెలుస్తుంది క్రమంగా ఏంటి అంటే, నేను ఈ దేహం కాదు, ఈ నామరూపం నేను కాదు, దీనికి వెనకలున్న శాశ్వతత్వం నేను సచ్చిదానంద స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అనే స్పృహ లోపల నుంచి బయటకు వస్తుంది. అదే దైవానుగ్రహం. ఈ స్పృహ ఎక్కడైతే పైకి వస్తుందో దుఃఖాలని పటాపంచలు చేస్తుంది, ఒత్తిడులను తగ్గిస్తుంది, రాగద్వేషాలను తోసిపారేస్తుంది, ప్రాపంచిక చింతనను కరిగిస్తుంది, సహజంగా తృప్తినిస్తుంది. ఇది పెంపొందింపజేసుకోవడం ఎక్కడైతే జరుగుతూ ఉందో క్రమంగా ఆల్రెడీ సాకారం వెళ్ళిపోయింది, సగుణం ఉంది, నిరాకారం ఉంది. ఇప్పుడు సగుణం నుండి నిర్గుణానికి వస్తుంది. సగుణంలో కూడా పోలికలు ఉంటాయి. నేను గొప్ప, వాళ్ళు గొప్ప కాదు, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, అవి కూడా వెళ్ళిపోతాయి. అవి ఎక్కడైతే వెళ్ళిపోయిందో సగుణం నుండి నిర్గుణంలోకి ప్రవేశిస్తుంది. నిరాకారం నిర్గుణంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉందో అప్పుడు సహజంగా ధ్యానం అనేది పెరుగుతుంది. ఎక్కడ ఉన్న మనశ్శాంతి అనేది సహజంగా వెంటుంటుంది. ఊరికే మనశ్శాంతి ఉండడం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే స్పృహ నిరంతరం పెరుగుతుంది, లోపల నుంచి పొంగి పొరులుతుంది. వ్యక్తి అన్నిటికీ అతీతుడవుతూ ఉన్నాడు. శరీరం చేత ఏం జరగాల్సిందో అది భగవంతుడు చూసుకుంటాడు. వ్యక్తి ఇక్కడ
సాకార సగుణ, నిరాకార సగుణ, నిరాకార నిర్గుణ, ఈ లోపలికి ప్రవేశించడమే సాధన యొక్క లక్ష్యం, బ్రహ్మచర్యం యొక్క లక్ష్యం, ఆధ్యాత్మికత యొక్క వృద్ధి. ఇవి పెరుగుతూ పెరుగుతూ ఉండేటప్పుడు సహజంగా ప్రపంచం మీద ప్రేమ అనేది కలుగుతుంది. ద్వేషం అనేది రాదు. కానీ ఈ ప్రేమ కూడా మమకారానికి దారితీయదు, కట్టిపడేయదు, వివేక వైరాగ్యాలను ఇస్తుంది. అప్పుడు ప్రపంచంలో సంపదలు వచ్చినా పోయినా, అధికారాలు వచ్చినా పోయినా లోపల తాపం అనేది కలగదు. ఎందుకు అంటే ప్రపంచమే అశాశ్వతం, పరమాత్మ ఒక్కడే నిజం. కావాల్సింది పరమాత్మ ఒక్కటే. ప్రపంచం కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా ఇదొక దీర్ఘ స్వప్నము. ఈ స్థితిలోకి ఎక్కడైతే వస్తున్నాడో ఇప్పుడు ధర్మార్థ కామాలు బంధించవు వ్యక్తిని. గృహస్థ లక్ష్యం ధర్మార్థ కామాలే, కానీ బ్రహ్మచర్య లక్ష్యం మోక్షం ఒక్కటే. మోక్షం ఒకటే. అయితే ధర్మార్థ కామాలు పవిత్రీకరించబడాలి మోక్ష లక్ష్యంతో, సరైన ఉపాసనతో. ఎక్కడైతే పూర్ణంగా వివేక వైరాగ్యాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాడో అతను భగవంతుని తప్పితే ఎవరిని ఇష్టపడడు. అంతేకాదు భగవంతుడికే ఇష్టడైన వాడు అవుతాడు. భగవంతుడికే ఇష్టడైన వాడు అవుతాడు. అక్కడ భగవంతుడు ఇంకా జారిపోనివాడు. బయట నుండి ఆకర్షణలు వచ్చినా, లోపల ఇంకా ఏమైనా అవశేషం సంస్కారం మిగిలి ఉన్నా రెండు చోట్ల కూడా ఆయనే రక్షిస్తూ వస్తాడు. ఆయన ఉపయోగించుకుంటాడు. వాళ్ళ వలన లోకానికి అంతటికీ మంచి జరుగుతుంది. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నేల కూడా పవిత్రీకరించబడుతుందండి. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సాహాన్ని పొందుతారు, ప్రేరణ పొందుతారు. అలాంటి వాళ్ళల్లో ఒకరే ఈ కుచేలుడు. కుచేలుడు ఏమీ అడగలేదు, భగవంతుడి సాన్నిధ్యం చాలా అనుకున్నాడు. కాకపోతే ప్రారంభవశాత్తు గృహస్థు భగవంతుడి దగ్గర ఏమడిగినా ఇచ్చేవాడే. కానీ ప్రాపంచిక విషయాలను అడగడంలో ఆయన లచ్చ కలిగింది. అడగలేదు, గుర్తొచ్చినా అడగలేదు, వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు ఈయన గుర్తించాడుగా, తన భక్తుడైన వాడు తనకు దూరం కాకూడదని బాహ్య సంపదలన్నీ కూడా లాగేసుకుంటాడట భగవంతుడు. కానీ తనను పట్టుకోవడం అనేది ఎక్కడైతే స్థిరత్వాన్ని పొందుతూ ఉన్నాడో అన్నీ అందిస్తాడట. అలాంటి పరిస్థితి ఇక్కడ కుచేలుడికి కలిగింది. ఆ కుచేలుడు ఉన్న ప్రదేశం, ఇల్లు, వాకిలి, ఆయన ఇది ఇంటూ చుట్టూ ఉన్నటువంటి గార్డెన్తో సహా మొత్తం బంగారంగా మారిపోయాయి. ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగింది. సుధామపురి అని చెప్పి పోర్బందర్లో చూసాం చూడండి మనం. ఆ ఊరినే సుధామపురి అని అంటారు. అదే పోర్బందర్ ద్వారక 100 కిలోమీటర్ల దూరంలో. అది సోమనాథ్కి వెళుతూ ఉంటే చూసాము అందరం. ఆయన కుచేలుడు ఉన్నటువంటి ఆ ఇల్లు కూడా 5 కొన్ని ఎకరాల స్థలం. అప్పట్లో అది బంగారు గ్రహంగా మార్చేశాడండి శ్రీకృష్ణుడు. ఏమండి నిజంగా మార్చాడా లేడా? చరిత్ర చెప్తూ ఉంది మార్చాడు అని. ఏమండి ఇప్పటికి లేదే. గుర్తించాలి. ఏంటి అంటే కొంతమంది మహాత్ములు నివసించినటువంటి ప్రదేశం ఉంది, అత్యంత పరమ పావనం పవిత్రం, అత్యంత విలువైనటువంటి ప్రదేశం. అది ఇప్పటికి కూడా మనకు తెలుస్తుంది. అవునా? బోల్డెన్ సంపదలు ఉన్నటువంటి వాడు కూడా నిజంగా లోపల భక్తి అనేది ఉంటే గురుస్థానానికి వెళ్ళినప్పుడు అత్యంత సుఖాన్ని పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు.
అత్యంత గొప్పగా భావిస్తాడు. ఇప్పుడు చూడండి, ఆ గురు నిలయాల ఆశ్రమాలే ఎందుకంటే అంత విలువైనటువంటివి అంటే, బంగారం కూడా భూమిలో దొరికేదే కదా, దానికంటే కూడా అత్యంత విలువైనటువంటి ప్రదేశం అండి. ఆ ఏ 5,000 సంవత్సరాల క్రితం కుచేలుడు నివసించినటువంటి ప్రదేశం ఇప్పటికీ యాత్రాస్థలంగా, పవిత్రమైన స్థలంగా, ఆశ్రమ స్థానంగా రక్షించబడుతుంది అని అంటే ఆయన ఆ రోజు నివసించాడండి. ఆయన అక్కడ తపస్సు చేశాడు. ఆ రోజు ఆయన ఆలోచనలు, ఆయన వ్యవహారాలు, ఆయన మాటలు, చేష్టలు, ఆయన పాద స్పర్శ ఆ స్థలాన్ని అత్యంత పవిత్రం చేసింది. అందుకే భగవంతుడు అవునా జనాలకు ఏదో ఒకటి అద్భుతం కావాలి, అదిగో ఈ అద్భుతాన్ని అక్కడ ఇచ్చాడండి. ఆ ఇల్లంతా బంగారం అయిపోయిందండి. వెళుతూ ఉన్నాడు ఎవరు, ఈ కుచేలుడు అక్కడికి గుర్తుపట్టలేకపోయాడు. అరే నా ఇల్లు ఎక్కడా అని. ఆయన కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మహా అంతఃపురం కనిపిస్తుంది. అదంతా బంగారు తాపడాలతో వేయబడినటువంటిది. ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామికి అదేది ఆ శిఖరం అని అంటే బంగారు తాపడం వేశారండి. అయ్యా ఇక్కడ ఇల్లు బంగారంతో కనిపిస్తుంది. అత్యంత దివ్యమైనటువంటి కాంతులతో విరజమ్ముతూ ఉంది. గుర్తుపట్టలేదు, పరిగెత్తుకుంటూ వచ్చింది వాళ్ళ ఆవిడ బయట నుంచి, ఏవండి అని. పాపం ఆవిడకు ఉంది లోపల బంగారం మీద ఆసక్తి. ఆయన ఇంట్లో బోల్డ్ నగలు తీసుకొచ్చి పెట్టేశాడు కృష్ణుడి కూడానే. ఆ ఒళ్ళంతా అలంకరించుకుంది. బోల్డ్ మంది పిల్లలు కూడా పట్టుబట్టలు, బంగారం, వజ్రాలు, నగలు వాళ్ళకందరూ కూడా ధరింపజేసింది. అంతేకాదు వాళ్ళ బంధువులకు అందరికి కూడా పంచిపెట్టింది. అందరూ పరిగెత్తారు, చుట్టూ బోల్డ్ అంత దాసీ జనాలు. అన్నీ చూసిన ఏదో కుచేలుల్లో కించిత్ మార్పు కలగలేదు. ఆయన మనసు చెలించలేదు. ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి భగవంతుని పూడుకుంటూ ఏం కూర్చోలేదు. అవి ఇచ్చాడు కాబట్టి భగవంతుని పొగుడుకోలేదు. ఆయన లోపల అనుకున్నాడు, నిన్ను మర్చిపోనివ్వకుండా నన్ను రక్షించవయ్యా అని. అవునా, ఆయనకి ధ్యానం సహజమైంది. ధ్యానం అంటే అన్నీ వదిలేసి బిగించుకొని కూర్చోవడం అనే కాదు, సర్వాన్ని బ్రహ్మంగా చూడడం. మనసు చెలించకుండా నిలబడిపోయింది. ఆయన యథాలాపంగానే కనిపిస్తున్నాడు. ఆ భార్య, పిల్లలు అందరూ పరిగెత్తుకుంటూ, బంధువులు అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. తెలుసు కదా ఆమెకి ఆ భార్య ఎందుకు పంపించింది, సంపదల కోసమే పంపించింది. మా ఆయన వెళ్ళి అడిగాడు, అవన్నీ ఇచ్చాడు అని అనుకుంటుంది పాపం. ఆయన అడగకుండానే వచ్చాడు, కృష్ణుడే ఇవన్నీ చేశాడు అనే విషయం పాపం ఆమెకేం తెలుసు. మా ఆయన అడిగాడు కాబట్టి అవన్నీ వచ్చేసాయి అని అనుకుంటాం. ఈయన ఏమీ చెల్లించలేదు, కామ్గా వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ వచ్చి మేళతాళాలతో ఆహ్వానించారు ఇవన్నీ కదా. ఈయన లోపల సంపూర్ణంగా భగవంతుడికి సమర్పణ చేయబడింది మనస్సు. ఆయన బయట కదలికలు లేవు, కదలకలేవు. నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోయారు, ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన వేడుకున్నాడు మళ్ళీ కూడా. అవునా, చూడండి 37వ శ్లోకంలో ఉండి 37వ శ్లోకం. భక్తాయ చిత్రా భగవాన్ హి సంపదో రాజ్యం విభూతేర్న సమర్థయత్యజః ఆదిర్గబోధాయ విచక్షణ స్వయం పశ్యన్ విపాతం ధరిణామదోద్భవం ఇత్తం వ్యవసితో బుద్ధ్వా భక్తోతీవ జనార్దనే విషయాన్ జాయతే త్యక్ష్ణన్ బుభుజేనాతిలంపటః తస్య వై దేవదేవస్య హరేర్యజ్ఞపతేః ప్రభు బ్రాహ్మణాః ప్రభవో దైవం నతేభ్యో విద్యతే పరం. ఏవం స విప్రో భగవత్ సహృత్తదా దృష్ట్వా స్వవృత్యైరజితం పరాజితం తద్ధ్యానవేగోద్గరితాత్మబంధనః
తద్దామలేభే చిరతః సతాంగతిం ఏతద్బ్రహ్మణ్యదేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః లబ్ధభావో భగవతి కర్మబంధాత్ విముచ్యతే. ఏమైందయ్యా? భక్తాయ చిత్ర భగవాన్ హి సంపదో రాజ్యం విభూతి సమర్థయత్యజ. అయ్యా, భగవంతుడికి ఈ విషయాలు బాగా తెలుసు. ఏమిటి? ఎక్కడ సంపదలు పెరిగాయో అక్కడ అన్ని రకాల అనర్థాలు వచ్చి కూర్చుంటాయి. అవునా? సంపదల యందు దృష్టి మళ్ళిందా మతం వచ్చి కూర్చుంటుందండి. అవునా? దీనికంటే గొప్పది ఇంకేది లేదండి అని అనిపిస్తుంది. అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, భగవంతుడి నుండి దృష్టి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ భగవంతుడు అవన్నీ ఇచ్చేశాడు కుచేలుడికి. ఏమయ్యా, కుచేలుడిని వెనక్కి పంపించాలనుకున్నాడా? అదే, తన ఇంటి నుండి వెనక్కి పంపించాడు, కానీ తన నుండి వెనక్కి పంపించాలనుకున్నాడా? లేదు. వ్యక్తి మనసులో ఏదుందో లక్ష్యం ఎదురైనప్పుడు అదే గుర్తొస్తుంది. తాగుబోతాడు బ్రాంచ్ షాప్ కనిపిస్తే అప్పు చేసైనా తాగి రావాలి అనుకుంటాడు. అవునా? మందు మీద ఆసక్తి కలిగితే భార్య మెడలో తాళి కూడా తెంపుకొని వెళ్ళిపోతాడు. అవునా? వాడికి అదే పరమంగా భావిస్తున్నాడు కాబట్టి. కానీ ఇక్కడ భగవంతుడే పరము అని తెలిసి భగవంతుడి యందు మనసు లయమైనటువంటి భక్తుడికి వేరే ఏ దాని మీద దృష్టి కలగదు. ఇది సంపూర్ణంగా గుర్తించే. ఎందుకు అంటే ధనము యొక్క అవసరంతోనే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆయన దగ్గర 2 రోజుల పాటు ఉన్నప్పటికీ కూడా ఆయన సంపదలని అస్సలు కోరుకోలేదు కదా, తలసుకొని కూడా తలసుకోలేదు. శ్రీకృష్ణ సాన్నిధ్యంలో సర్వాన్ని మరచి పరమైన ఆనందంలో ఉన్నాడు. అందుకే ఈయనకి ఏది ఇచ్చినా ఇంకా పర్వాలేదు అని అనుకున్నాడు. కాబట్టి సర్వం ఇచ్చాడు. ఇక్కడ సస్యవై దేవదేవస్య హరేర్యజ్ఞపదే ప్రభు బ్రాహ్మణ ప్రభో దైవం మతేభ్యో విద్యతే పరం. అయ్యా, సకల యజ్ఞాలకు ఆయనే అధికారి, యజ్ఞేశ్వరుడు. అదిగో ఇక్కడ బ్రహ్మజ్ఞులైనటువంటి వాళ్లకు సర్వస్వం ఆయనే. బ్రహ్మజ్ఞుడు ఆయన తప్పితే వేరేది కావాలని కోరుకోడు. సర్వము ఆయనలాగానే చూస్తాడు, ఆయన కొరకే ప్రయత్నిస్తాడు, ఆయనకే సమర్పణ చేస్తాడు. అందుకే ఆ విధంగా నిరంతరం భగవంతుడి యందు దృష్టి నిలబడినటువంటి భక్తులు ఉన్నారే, వాళ్ళు జీవించినంత వరకు ఆయన యందే దృష్టి కలిగి ఉంటారు. తర్వాత కూడా ఆయనే చేరుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో భగవంతుడు ఏది ఇచ్చినా వాళ్ళు దూరం కారండి. వాళ్ళు ఆల్రెడీ జీవించి ఉండగానే ముక్తులు అయి ఉన్నారండి. అలాంటి వాళ్ళలోనే ఇదిగో కుచేరుడు అగ్రగణ్యుడైనటువంటి వాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే 81తమోధ్యాయః అయిపోయిందండి. 81వ అధ్యాయం. తర్వాత ఏంటండి 82వ అధ్యాయం ఇక్కడ అయింది. అయితే తర్వాత ఏమైందండి అనేది కాదు ఇక్కడ. అంతకుముందు ఒక విషయం ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఎవరు? ఈయన మధ్యలో అడిగినట్టున్నాడు పరీక్షితుడు. ఆయన అడిగే కొద్దీ సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు. వరుస పెట్టి శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచో లేదా నారాయణ పుట్టినప్పటి నుంచో చెప్పట్లేదు. ఏవేవి అయితే పరీక్షితుడు అడుగుతూ ఉన్నాడో ఆయా విషయాలకి ఈయన జవాబులు చెప్తూ అదే సందర్భంలో అప్పుడు కుచేలుడి చరిత్ర ఆ విధంగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమయ్యా, కృష్ణ భగవానుడు బృందావనం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గోపికల్ని కలిశాడా లేదా? ఒకసారి అక్రూరుని పంపించాడు, మనకు తెలుసు. అక్కడ
జరాసంధుడు సావకముందు, కంసుడు చనిపోయిన తర్వాత జరాసంధుడు కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ ఉద్ధవుడిని పంపించాడు, అది కూడా చూసాం. కానీ ఈయన కలిశాడా లేడా? కలిశాడండి. ఎప్పుడు కలిశాడు, ఎక్కడ కలిశాడు, ఏ విధంగా కలిశాడు? ఇదిగో చూడండి 82వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ. చదవండి చూద్దాం, ఒక్కొక్కరు ఒక 4-5 శ్లోకాలు. ఎవరు చదువుతారు ఫస్ట్? శేషం గారు చదవండి. ఉందే పుస్తకం? అరియో మిగతా వాళ్ళందరూ ఆఫ్ చేసుకోండి, మీరు వరుసగా చదువుతూ వెళ్ళండి. మీరు కూడా చదవండి, కానీ అందరూ మీట్లో పెట్టుకోండి. అందరూ ఒకసారి వస్తే డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి అమ్మా. శిరీష్. ఓకే, అరియో తర్వాత ఏమైందయ్యా? శుకుడు చెప్తూ ఉన్నాడు. పరీక్ష మహారాజా, ఒకనొక సందర్భంలో బలరామకృష్ణులు హాయిగా అక్కడ నివసిస్తూ ఉన్నారు ద్వారకలో. సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం కలిగిందట. పూర్తిగా చీకటి పడే అంత పరిస్థితి రాబోతూ ఉందట. అది తెలుసుకొని ఏం చేశారు, ఇలా పురోహితులు పండితులు అందరూ కూడా ఏదైనా ఒక పుణ్యస్థలానికి వెళ్ళి ఆ కర్మ చేస్తే బాగుంటుంది అయ్యా అన్నారట. అది వీళ్ళందరూ కలిసి తీర్థయాత్ర వెళదాము అని అనుకున్నారు. ఎక్కడికి అయ్యా, ఏమిటయ్యా అని అంటే శమంత పంచకం. అదేంటయ్యా? అదే కురుక్షేత్రం. శమంత పంచకం అంటే కురుక్షేత్రం అండి. ఆ కురుక్షేత్రానికి వెళ్ళారట. కురుక్షేత్రానికి వెళ్ళారు. వినిపిస్తుందా? ఏమయ్యా, కురుక్షేత్రానికి ఏమిటి అప్పుడు అంత ప్రాధాన్యత అంటే, వీళ్ళు యుద్ధం చేసిన తర్వాత కురుక్షేత్రం కాలేదు. అది కురుభూమి అని ముందే పిలిచేవారు. కర్మభూమి అంటే యోగ భూమి అని, సత్కర్మలు ఆచరించేటువంటి భూమి అని. ఎప్పటి నుండో ఉందండి అని. ఎప్పటి నుండి అంటే ఒక సందర్భాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ఇక్కడ. ఏమంటది అంటే, పూర్వం రాజులకు గర్వం కలిగినప్పుడు పరశురామ భగవానుడు ఆయన అవతరించి ఏ విధంగా అయితే ఆ రాజుల యొక్క గర్వాన్ని అణిచివేసేసి అందరిని సంహరించాడో, ఆయన ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే మొట్టమొదటి యుద్ధం ప్రారంభించాడో ఏమో. ఆ రాజులందరినీ సంహరించినప్పుడు అక్కడ రక్తం 5 మడుగులుగా మారిందంట. శమంత పంచకం 5 మడుగులు. అవే ఇప్పుడు కనిపిస్తున్నాయేమో నీటికి మడుగులుగా కదా. 5 వైపులుగా తిరిగి మనం చూసాం చూడండి. 5 మడుగులు రక్తం అట.
ఆయన చివరికి వచ్చి మళ్ళీ ఇది ఆయన సంహార క్రియ అయిపోయిన తర్వాత ఇదే ప్రదేశానికి వచ్చి అక్కడ మళ్ళీ ఆయన మహాయజ్ఞాన్ని ఆచరించాడట. అది 5 రకాల రక్తపు మడుగులతో కూడినటువంటి ప్రదేశంలో మధ్యలోకి వచ్చి ఈ యజ్ఞాన్ని ఆచరించినటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని శమంత పంచకము అని అన్నారు. సో ఆ ప్రదేశానికి వీళ్ళందరూ వెళ్ళారు. కురుక్షేత్రం జరగలేదు ఇంకా. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరెవరు వెళ్ళారయ్యా? వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎంత దూరం ఉంటుంది అది? ఉండేది వాళ్ళు ద్వారక నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? చాలా దూరమే. ఎంత దూరం అయ్యా? దాదాపు 1000 కిలోమీటర్లు ఉంటుంది. 1000 కిలోమీటర్ల దాకా ఉంటుంది కురుక్షేత్రం దగ్గర. కాబట్టి ఆ ప్రదేశానికి వాళ్ళు ద్వారకా నగరం నుండి వచ్చారు. వీళ్ళు వస్తున్నారు అని తెలిసి మొత్తం వాళ్ళ బంధువులు కూడా వచ్చేస్తారు. బంధువులు అందరూ కూడా రావడంతో కొంతమందిని ఉంచాడు అక్కడ ద్వారకా నగరానికి రక్షణగా. అయినప్పటికీ కూడా ఈయనతో పాటు ఎవరయ్యా ఆయన చూడడం కొరకు బోల్డ్ మంది ఋషులందరూ కూడా వచ్చారు. ఋషులు, మునులు. ఆ తర్వాత అప్పటికే చాలా మంది రాక్షసులను అసురజాతిని సంహరించున్నాడు ఈయన. ఆయా దేశాలలో మళ్ళీ ఉన్నతులైనటువంటి రాజులు నిర్మించున్నాడు. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారట. ఎవరయ్యా? యదువంశం, మత్స్య, ఉషీనర, కోసల, విదర్భ, కురు వీళ్ళందరూ కూడా ఎవరు? 13వ శ్లోకం నుండి సార్ చదవండి. ఉమాదేవి గారు 13వ శ్లోకం నుండి చదువుతారా? ఓకే, హరి ఓం. వాళ్ళు ఎవరయ్యా? ఇదిగో వీళ్ళందరూ వచ్చేసారట. ఎవరు? మత్స్య, ఉషీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంబోజ, కేకయ, మద్ర, కుంతి, ఆనత్త, కేరళ మొదలైనటువంటి దేశాల వాళ్ళందరూ కూడా వచ్చేసారట ఆయన చూడడానికి. అవునా? అంతేనా? వీళ్ళు ఇక్కడ గోకులం నుండి నందాది గోపులు వీళ్ళందరూ కూడా వచ్చేసారట. గోపికలతో సహా మొత్తం అందరూ వచ్చారట. ఓ పెద్ద ఉత్సవమే జరిగిందట అక్కడ. అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారు. పలకరించుకుంటూ ఉంటే మొట్టమొదట వీళ్ళు కూడా వచ్చారు. దేవదేవులు కూడా. కుంతీదేవి అక్కడికి వెళ్ళిందట, వాళ్ళని పలకరించిందట. ఒకసారి బాగా దుఃఖాన్ని పొందిందట, ఏడుపు వచ్చిందట. వాళ్ళందరినీ చూసి, ఏమిటి చాలా రోజులైంది కదా చూసి, మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అయ్యా, మీరు పట్టించుకోలేదు అని అంటూనే, అయినా మీరు కూడా కష్టాల్లో ఉన్నారు కదా అంటూ వాళ్ళతో కూడా మాట్లాడుతుందట. వరుసగా వచ్చారు, మాట్లాడుతున్నారు. ఈ లోపల వీళ్ళు కూడా వచ్చారట. ఎవరు? 23 నుండి చదువుతావా లక్ష్మి? ఏమైంది? కవిత చదువుతావా? 23వ శ్లోకం నుండి. ఉందా కవిత? పుస్తకం లేదా? మీరు వరలక్ష్మి గారు చదవండి అయితే.
సదారా పాండవ కుంతి సుజయు విదురకృపః కుంతి భోజో విరాటశ్చ భీష్మకో నగ్నజిన్మహన్ పురచిద్రుపదః శల్యో దృష్టకేతు సకాశిరాట్ దమఘోషో విశాలాక్షో మైథిలో భద్రకేకయో యుధమన్యు సుసర్వశ్చ ససుత బాహ్నికాదయః. ఓకే ఓకే హరి ఓం. శుకుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా వసుదేవుడు వచ్చాడు, వసుదేవులు వచ్చారు, కృష్ణ బలరాములు వచ్చారు అని వాళ్ళని చూడడం కొరకు వీళ్ళందరూ కూడా వచ్చేసారట. హస్తినాపురం నుండి ఎవరయ్యా? భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, అలాగే వాళ్ళ పిల్లలు దుర్యోధనాదులు, పాండవులు, వారి పత్నులు, కుంతీదేవి, సంజయుడు, విదురుడు, కృపుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్తు మహారాజు, పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, దృష్టకేతుడు, కాశీరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, మద్రదేశపరాజు, కేకయ మహారాజు, యుధామన్యుడు, సుశర్మ, బాహ్లికుడు, అతని కుమారులు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతానానందాన్ని కూడా తీసుకొని సైన్యంగా వచ్చేసారట కురుక్షేత్రం. వాళ్ళందరూ కలిసారు, ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారు. అవునా, ఆ అమావాస్య సందర్భంగా అక్కడ ఉండి వీళ్ళందరూ కూడా చక్కగా ఒక మహాయజ్ఞాన్ని ఆచరించారట. అక్కడ ఆ యజ్ఞంలో కొద్ది రోజుల పాటు, దాదాపు 40 రోజుల పాటు, 4 నెలల పాటు అక్కడ ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ కూడా ఆనందంగా గడిపారు. అదంతా కూడా గడిపిన తర్వాత ఏమైంది? ఇంకెవరైనా చదువుతారా? 32. శ్రీశుక ఉవాచ నందస్తత్ర యదూన్ ప్రాప్తాన్ జ్ఞాత్వా కృష్ణపురోగమాన్ తత్రాగమద్వృదో గోపైరనస్తార్దై తిదృక్షయ తందృష్ట్వా వృష్ణయో హృష్టాస్తన్వః ప్రాణమివోత్థిత పరిషస్వశిరే గాఢం చిరదర్శనకాతర వసుదేవః పరిష్వజ్య సంప్రీతః ప్రేమ విహ్వలః స్మరన్ కంసకృతాన్ క్లేశాన్ పుత్రన్యాసంచ గోకులే. ఏమైంది? శుకుడు చెప్తూ ఉన్నాడు, ఏమయ్యా, ఎవరు నందాదులు వాళ్ళందరూ కూడా వచ్చేసారు, గోకులం నుండి వచ్చారు, బృందావనం నుండి వచ్చారు, వీళ్ళందరూ కలుసుకున్నారు, ఒకరినొకరు దగ్గర తీసుకున్నారు. అదే ఇప్పుడు అంటారే అలాయ్ బాలాయ్, ఒకనొకరు ఆడంగా చేసుకున్నారు, ఒకరికొకరు కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉన్నాయి, ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. అలా అందరూ కలిసి కొద్ది రోజుల పాటు చక్కగా శ్రీకృష్ణుడితో కలిసి ఆయన ఏమయ్యా, మహాత్ముడు వస్తే, గురుదేవుడు వస్తున్న, మాతాజీ వస్తున్న ఏ విధంగా ఉంటుంది కదా, బోళ్ళంతమంది వాళ్ళ సందేహాలు, అవునా, సమాధానాలు కదా, ప్రేమలు, అందరూ కలిసి అత్యంత ప్రేమ ఆదరాలతో కొద్ది రోజుల పాటు అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత ఏమైంది? 45. మయి భక్తిర్హి భూతానాం అమృతత్వాయ కల్పతే దిష్ట్యాయుదాసీన్మహత్సేహో భవతీనాం మదాపనః అహం హి సర్వభూతానాం అజిరంతోంతరః పహి భౌతికానాం యదా కంవారుః భూర్వాయుర్జ్యోతిరంగనా. ఆయన చివరగా భగవంతుడు మాట్లాడుతున్నాడు వాళ్ళందరితో మాట్లాడుతుంటే గోపికలందరూ ఎదురుగా వచ్చారు, ఏడుపు ముఖాలు పెట్టుకోని వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ పలకరించినట్టే ఆయన వాళ్ళందరినీ పక్కకు తీసుకొని వెళ్ళాడు. గోపికలందరికీ ఆ అక్కకని పేరున వాళ్ళని పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఏం చేశాడు? ఆయన పరమమైనటువంటి జ్ఞానాన్ని బోధించాడట వాళ్ళకి. భూతానాం మయి భక్తి అమృతత్వాయ కల్పతే. నా యందు భక్తి అనేది ఎవరికైతే కలుగుతుందో వాళ్ళే అమృతత్వాన్ని పొందుతారు. గోపికలారా, మీకు చెప్పాల్సింది చెప్పాను, చేయాల్సింది చేశాను, ఇదిగో మీ జీవితం తరించినట్లే, ఇక మీ దృష్టి నా నుండి దూరం కానివ్వకండి. ఇప్పుడు భగవంతుడి మీద భక్తి కలగడం, లేదా అదే స్థితిలో వచ్చిన వాళ్ళే మన గురు పరంపర, చిన్మయానంద మహారాజ్ అయినా, మాతాజీ అయినా,
అలాగే గురువు మీద పరమైన భక్తి ఎక్కడైతే కలుగుతుందో మనసు శుద్ధి అయిపోతుంది. ఆ గురువు మీద ఉన్నటువంటి పరమాత్మ భావన చెడిపోకుండా నిలబెట్టుకోగలిగితే చాలు. రమణ మహర్షుల వారు ఒక సందర్భంలో ఒక మాట చెప్తారు చూడండి. ఆయన ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు పచ్చి అమ్మ అని ఒక ఆవిడ, కూరలమ్మ అని, ఆ కూరలమ్మ అని ఫస్ట్ ఆయన భోజనం తీసుకొచ్చి పెట్టేదట. ఆమెలాగా కొండెక్కి పైకి వచ్చి ఆ ఆకులు అవి ఇవి దొరికితే ఆ కూరలాగా తీసుకుని వెళ్ళిపోయి కింద అమ్ముకునేదట, వంట చేసుకునేది ఒకటే ఉండేది ఇంట్లో. ఆమె వస్తూ ఈయన భోజనం తీసుకొచ్చి పెట్టేదట. కొద్ది రోజులు అయిపోయింది. ఈయన ఆ కొండ దిగాడు, కిందికి వెళ్ళిపోయి వాళ్ళమ్మ సమాధి దగ్గర కూర్చున్నాడు. తర్వాత పెద్ద ఆశ్రమం ఏర్పడిపోయింది. ఆశ్రమానికి భక్తులంతా ప్రపంచవ్యాప్తంగా అందరూ రావడం మొదలుపెట్టారు. అదంతా చూసి ఏమనుకుందట, ఈయన పతనం అయిపోయాడు అని. ఆయన ప్రాథమికంగా సాధనా దశలో ఉన్నాడో ఏమో, ఏకాంతంగా ఉన్నాడు. ఇప్పుడు అనుగ్రహించే దశ. ఆయన అక్కడికి వచ్చేటప్పుడు ఆయన చూసి ఈయన పతనం అయిపోయాడు, జనంలో కలిసిపోయాడు ఏమో అనుకుంటూ ఆమె ఏం చేసింది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపదేశాలు పొందడము, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం, ఆసనాలు, యోగం అదంతా నేర్చుకొని సాధన చేయడం మొదలుపెట్టిందట. ఆమెకి ప్రత్యేకంగా చెప్పాడట ఈయన, నువ్వు ఏ సాధన అవసరం లేదు, చెయ్యకు, నీ దృష్టి నా మీద పెట్టుకోసాలు, నన్ను తలసుకోసాలు, నువ్వు ముక్తులు అయిపోతావు అని. కానీ ఈయన మీద వ్యతిరేకత ఆమెని పక్కకు ఇంకేదో ఆధ్యాత్మిక సాధనల వైపు లాక్కొని వెళ్ళిపోయి మనసు పతనం అయిపోయింది. ఏం లేదు, పతనం అయిపోయింది అంటే ప్రపంచం వైపు తిరుగుతుంది. ఇక్కడ దైవాన్ని, గురువుని, శాస్త్రాన్ని ఏకంగా చూడగలగడమే శ్రద్ధ. అది ఎక్కడైతే జారిపోయిందో ఆలోచన స్టార్ట్ అవుతుంది, జీవభావం వచ్చేస్తుంది, ముక్తికి అవకాశం ఎగిరిపోతుంది, ప్రారంధం ఏర్పడుతుంది మళ్ళీ. అదే ఫైనల్గా ఆయన చెప్పాడు, నా మీద దృష్టి పెట్టి చాలు అని. ఆమెనట పై జన్మలో ఆవుగా పుట్టింది. ఆవుగా పుట్టి మళ్ళీ ఆయన దగ్గరికి తిరుక్కొని వచ్చిందట. ఆవుగా ఉన్నప్పుడే ముక్తినిచ్చాడు ఆయన. కానీ అప్పుడే ఆ ముందు జన్మలో గుర్తించుంటే మళ్ళీ ఆవు జన్మ ఎత్తాల్సిన అంటే అవసరం వచ్చిండేది కాదు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే కృష్ణుడు చెప్తున్నాడు గోపికలకి వేరే వ్యాసంగం ఏమీ లేదుగా, గొల్లలాగా కనిపిస్తున్నారు అక్కడ అంతే. అవునా, వాళ్ళు ఆవులు మేపుకుంటూ ఉన్నారు, ఆవు పాలు వెతుక్కొని అమ్ముకుంటున్నారు. వాళ్ళకి చెప్పాడు, ఇదిగో మయి భక్తి భూతానాం అమృతత్వాయ కలిపితే, నా యందు ఇష్టాన్ని పెంచుకోండి చాలు, దృష్టిని పెంచుకోండి చాలు. అక్కడ నారదుడు కూడా అన్నాడుగా, కృష్ణుడిని వాళ్ళు పరమాత్మగానే చూస్తున్నారు అని. ఆ భావం చాలు. అది ఎక్కడైతే చెదిరిపోకుండా నిలబడుతుందో పరమపదాన్ని అదే అందిస్తుందండి. దానికి శుకుడు చెప్తున్నాడు, శ్రీ శుకోవాచ అధ్యాత్మ శిక్షయ గోప్య ఏవం కృష్ణేన శిక్షిత తదనుస్మరణధ్వజ జీవకోశ తమధ్యగన్. అయ్యా, ఆయన చక్కగా వాళ్ళకి శిక్షణ ఇచ్చాడు, జ్ఞానాన్ని బోధించాడు, ఆయన వైపు దృష్టిని మరలించుకున్నాడు, ఆయన సంపూర్ణంగా అనుగ్రహించాడు. వాళ్ళ మోహం కరిగిపోయింది, పూర్ణంగా భగవంతుడి యందు భక్తి నిలిచింది, తత్వం గ్రహించబడింది. వాళ్ళు ధరించారయ్యా, వాళ్ళకి ఇంకా వేరే ఏమీ అవసరం లేకుండా. అంతవరకు అయ్యో మా కృష్ణుడు మా దగ్గర లేకపోయాడని చాలా రోజులు ఏడిచారు. ఆయన కోసం ఆరాటపడడంలో కూడా వాళ్ళ ప్రారంధం అవశేషం కరిగిపోయింది. ఇప్పుడు ఆయన్ని తలుసుకుంటూ నిశ్చింతగా ఉండిపోయారు వాళ్ళు, వేరే ఏమి అవసరం లేకుండా. ఆహుశ్చతే నళిన నాభ పదారవిందం యోగేశ్వరైర్హృది విచింత్య మగాధబోధై సంసారకోపపతితోత్తరణావలంబం గేహం జుషామపి మనస్యుదియాత్ సదానః. వాళ్ళు పూర్తిగా భగవంతుడి యొక్క పాదపద్మాలలో మనసు లగ్నం చేశారు. అందరూ ధరించారయ్యా, వాళ్ళ జీవితం సంపూర్ణంగా ఉత్థానం పొందిందయ్యా ఆ విధంగా. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే
వ్యశీతితమోధ్యాయ. ఈ విధంగా అయిపోయిందయ్యా. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఇంకా చాలా రోజులు ఉంటున్నారు. ఆ ఉన్న సందర్భంలో ఏమైంది, ఈ గోపికలందరూ ఉన్నారు, గోపికలు కాదు, కృష్ణుడి భార్యలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళారు. ద్రౌపదీదేవిని కలిశారు. కలిస్తే ఆమెతో చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగారు ఏమని, ఈమె అడిగింది వాళ్ళని, ఏ విధంగా మీరందరూ కృష్ణుడికి భార్యలయ్యారు. వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఆయనకు భార్యలయ్యారు, ఎలాగ ఉన్నారు. ఆ ఘట్టం రేపు వస్తుంది, చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.